వృషభ రాశి వారు అక్టోబర్ 5, 6 తేదీల్లో జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండండి. ఈ దేవుళ్ళు మీ ఇంటికి రాబోతున్నారు. సంకేతకాలు ఇవే. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారిలో జన్మించిన వారి గుణగణాదులు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అందమైన ముఖం, అలానే బలమైన శరీర ఆకృతి, పెద్ద కళ్ళు, పొడవాటి జుట్టు ఉంటుంది. ఈ రాశి వారిలో ఓపిక అనేది ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక పని గురించి వీరు వేచున్నంత సమయం ఎవ్వరూ కూడా వేచి ఉండలేరు. అలానే బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువనిస్తారు. సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. ఎవరు కూడా తన వల్ల బాధపడకూడదని, అలానే తనని కూడా ఎవ్వరూ బాధ పెట్టకూడదని రాశివారు కోరుకుంటూ ఉంటారు. ఈ రాశివారు డబ్బు మరియు సంపద, హోదాని ఇష్టపడుతూ ఉంటారు. అంటే హుందాతనంగా ఉండాలని, కొంచెం లగ్జరీగా జీవించాలని అనుకుంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకసారి నిర్ణయించుకుంటే సాధించేంత వరకు కూడా వదలరు. వృషభ రాశి వారు ఆహ్లాదకరంగా ఓర్పుదనాన్నిచ్చే విషయాలు ఇష్టపడతారు. ఎక్కువగా జీవితంలో ఒత్తిడి తీసుకోవాలని అనుకోరు. ఈ రాశికి సంబంధించిన స్త్రీలకి సౌందర్యం పైన, అలానే బంగారం పైన ఎంతో ఇష్టమైతే ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరు తమ భావోద్వేగాలు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. అంత త్వరగా ఎవరితోని కలవలేరు. కానీ ఒక్కసారి తన వారుగా భావిస్తే మాత్రం ఎంతో బాగా చూసుకుంటారు. అలానే ఈ రాశివారు తమకిష్టమైన వారు వేరొకరికి దగ్గరైతే దాన్ని చూసి బాధపడి ఓర్వలేకపోతూ ఉంటారు. తమకు మాత్రమే ఉండాలని అనుకుంటారు. ఇతరులకి బంధంలో స్వేచ్ఛను అనేది అందించడానికి ఇష్టపడతారు. అలానే వీరు కూడా ఒకే చోట కట్టడిగా ఉండాలనుకోరు. ఎప్పుడు కూడా కొత్త కొత్త ప్రదేశాలు తిరగాలనుకుంటారు. అయితే వృషభ రాశి వారి గతంతో పోలిస్తే ఈ ఏడాది అంతా ఫలితాలు బాగానే ఉంటాయి. ఈ రాశి నుంచి శని దేవుడు 10వ స్థానం నుంచి సంచారం చేయడం వల్ల ఈ రాశివారు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగాలకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. అలానే గురుడి ప్రభావంతో కొన్ని శుభకార్యాలు కూడా ఇంట్లో జరుపుతారు. ఎంతో కాలంగా ఈ శుభకార్యాలు తలపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఏవో ఒక ఆటంకాలు, ఆర్థిక పరంగా మీకు వనరులు లేకపోవడం, కుటుంబంలో సమస్యల వల్ల వాయిదా పడిపోతూనే వస్తున్నాయి. ఈ సమయంలో ఖచ్చితంగా వీటన్నిటిని జరిపిస్తారని చెప్పుకోవచ్చు. రాహుకేతుల గ్రహాల నుంచి కూడా సానుకూల ఫలితాలే లభించడం ముఖ్యమైన గమనికగా చెప్పుకోవచ్చు. ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్ పెట్టుబడి నుంచి కూడా సంపాదించవచ్చు. గురుడు 12వ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ సమయంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు మీ ఖర్చులు నియంత్రణలోకి వస్తాయి. అంతేకాకుండా మీ జీవితంలో వచ్చే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. గత కొంతకాలం నుండి మీరు ఎంత పొదుపు చేద్దామనుకున్నా కూడా అనవసర ఖర్చులు, ఆరోగ్య సమస్యల కారణంగా డబ్బు బయటకు వెళ్ళిపోతూనే ఉంది. ఈ సమయంలో ఇంకా అలాంటి ఖర్చులు ఏమీ ఉండవని చెప్పుకోవచ్చు. విదేశాల్లో పనిచేసే వ్యక్తులు కూడా మంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. అలానే వృషభ రాశి వారు ఈ సమయంలో చట్టపరమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో, కోర్టు సంబంధిత వివాదాలు కానీ, వ్యాపార ఆస్తులకు సంబంధించిన వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిలో తీర్పులు మీరు అనుకూలంగా పొందుతారు. మీకు ఊహించని ధనలాభం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మీ జీవితంలో కొత్త మలుపులు వస్తాయి. మీ లక్ష్యాలను చేరుకునేందుకు మార్గం సుగమనం అవుతుంది. అలానే ఈ రాశి వారికి ఉద్యోగ కార్యాలయాల్లో మంచి విజయాన్ని పొందే అవకాశం, గౌరవ మర్యాదలు పొందుతారు. కొత్త కంపెనీల్లో ఎవరైతే ఏర్పాటు చేయడానికి లేదా బ్రాంచ్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే సూర్యుడు గురువు కలయికతో రాజయోగం అయితే ఏర్పడబోతుంది. ఇక ఈ రాజయోగం కారణంగా సమాజంలో గౌరవ మర్యాదలు కానీ, పేరు ప్రఖ్యాతులకి, డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. ఎక్కడికి వెళ్ళినా కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటారు. అలానే ఈ సమయంలో మీరు వ్యాపారాల నుంచి మంచి లాభాలు పొందే అవకాశం కనిపిస్తుంది. మీ కుటుంబ జీవితం, అలానే కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో చాలా వరకు కూడా సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా తోబుట్టువులతో ఉన్నటువంటి వివాదాలు కానీ, లేదా తల్లిదండ్రులతో ఉన్నటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటుంది.
కుటుంబం నుండి మళ్ళీ బలం పొందిన భావన అయితే మీకు ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే వివాహ పరంగా చూసుకున్నట్లయితే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు. మీకు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభిస్తారని చెప్పుకోవచ్చు. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సంతానం లేక బాధపడేటువంటి దంపతులు సంతాన విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లో విజయం సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఎవరైతే విద్యార్థులు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారో ఈ మాసంలో శుభవార్తలు ఎక్కువగా వినే అవకాశం కనిపిస్తుంది. కెరియర్ పరంగా ఈ సమయాన్ని అంటే ఈ అక్టోబర్ మాసాన్ని బాగా ఉపయోగించుకోండి. ఎందుకంటే ఈ మాసంలో మీకు కొన్ని శుభవార్తలతో పాటుగా ఇక మీరు లైఫ్ టైం సెటిల్ అయ్యే అవకాశాలు అయితే రాబోతున్నాయి. ఈ అవకాశాలు కొంచెం కష్టంతో కూడుకొని ఉంటాయి. మీరు వీటిపై మీ యొక్క 100% టైంని పెట్టినట్లయితే ఖచ్చితంగా కెరియర్లో సక్సెస్ని అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు మీకు అవకాశాలు ఇవ్వకుండా హేళన చేసిన వారందరికీ కూడా గుణపాఠాన్ని చెప్తారు. అలానే ఈ రాశి వారికి ఈ మాసంలో రాజకీయ పరంగా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి నుండి విముక్తి పొందుతారని చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో అభివృద్ధి కూడా కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో మీ ఇంటికి 2 దేవుళ్ళు అయితే రాబోతున్నారు. వీళ్ళెవరో కాదండి, సాక్షాత్తు ఆ శివ పార్వతులే. ఈ శివ పార్వతులు మీ ఇంటి అడుగు పెట్టడం జరుగుతుంది. దీనివల్ల మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఈ దేవుళ్ళ రాక గమనించడానికి మీకు కొన్ని సంకేతకాలు కూడా కనిపిస్తాయి. మీ ఇంట్లో ఎప్పుడూ ప్రశాంత వాతావరణం ఉండడం, అలానే ఇంట్లో తరచూ శుభవార్తలు శుభకార్య ఆహ్వానాలు అందుకోవడం, ఇంటికి తరచూ దానానికి ఎవరైనా వచ్చి మిమ్మల్ని పాజిటివ్గా దీవించడం కానీ లేకపోతే పూజా కార్యక్రమాలు ఎక్కువగా చేయడం, ఇవన్నీ కూడా మీ ఇంట్లో శివపార్వతులు రాకకు సంకేతకంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కుటుంబంలో సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. అయితే ఈ దేవుళ్ళు వచ్చే సమయంలో మాత్రం మీరు ఇంట్లో ఎలాంటి గొడవలు పెట్టుకోకూడదు. ఎక్కడైతే గొడవలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి కానీ లేకపోతే ఇతర దేవుళ్ళు ఎవ్వరూ కూడా ఉండడానికి ఇష్టపడరు. అలాంటి ఇంట్లో దరిద్ర లక్ష్మి ఆకర్షిస్తుంది. అయితే ఈ దేవుళ్ళు కేవలం మీ ఇంటికి మాత్రమే కాదండి, మీ వ్యాపార ప్రదేశాల్లో కూడా వస్తారు. వ్యాపారంలో కనుక అడుగుపెట్టినట్లయితే వ్యాపారంలో ఉన్నటువంటి ఆర్థిక లేదా స్థల సంబంధిత వివాదాలన్నీ తొలగిపోవడం, పార్ట్నర్ల మధ్య అన్యోన్యత పెరగడం, వ్యాపారం విజయవంతంగా సాగుతుంది. వృషభ రాశివారు ఈ మాసంలో తప్పకుండా గురు మంత్రాన్ని అయితే జపించుకోవాలి. ఈ కాలంలో తల్లిదండ్రులు, గురువులు, సాధువులు, పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి. అలానే 10 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.